రాజమండ్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు ఉన్నతాధికారులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే గ్యాస్ లీక్ అయినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి గోకారం బస్టాండ్ సెంటర్లోని నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. పోలీసులు విచారణలోని మొత్తం ఇక్కడ ఈ ప్రాంతాన్నింటినీ కూడా సంఘటనా స్థలాన్ని సున్నితంగా పరిశీలించారు. అయితే క్లూజ్ టీంతో పాటు అలాగే డాగ్ స్క్వాడ్లతో కూడా ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఈ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి మా నగరంలోని పుష్కరాల నేపథ్యంలోని ఈ ఘటన జరగడంతో ఈ పుష్కరాల నేపథ్యంలో మొత్తం రాజమండ్రిలోని శానిటేషన్కి సంబంధించి బ్లీచింగ్ కోసం ఈ మూడు షాపుల్లోని బ్లీచింగ్ని నిల్వ చేయడం జరిగింది. ఈ అన్ని ఘాట్ల దగ్గరికి వెళ్ళే ఏరియా కావడంతో ఇక్కడికి వేలాది మంది ఇక్కడ యాత్రికులు ఉన్నారు. యాత్రికులందరూ భయంతో ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో వాళ్ళందరూ కూడా కొద్దిగా తొక్కిసలాడి మొత్తం 15 మంది వరకు గాయపడినప్పటికీ కూడా మొత్తం మిగతా వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు మాత్రమే అని, ముగ్గురికి మాత్రమే అత్యధికంగా గాయాలు జరిగినాయి. అయితే ఇక్కడ షాపు దుకాణానికి సంబంధించిన యజమాని ఇక్కడ ఉన్నారు. ఆయన ఈ సంఘటన స్థలంలో చూసిన ప్రత్యక్ష సాక్షి ఈయన గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? సుమారు 7:30 ప్రాంతానికి గోదావరి హారతి ఇక్కడ స్క్రీన్ మీద జరుగుతుందండి. ఒక్కసారి జనం అందరూ కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నారు. మేము మా వ్యాపారంలో కొంచెం బిజీగా ఉన్నాం. ఒక్కసారిగా రెప్పమాటి క్షణంలోనే హ్యూజ్ ఫైర్ వచ్చింది, బ్లో అయినట్టుగానే. వెంటనే మేము ప్రాణాలు కాపాడుకోవడం అని చెప్పి మా నాన్నగారు, నేను, మా తమ్ముడు మొత్తం షాప్లో నుంచి ముగ్గురు ఒకసారి బయటికి వచ్చాం. వచ్చిన 5 నిమిషాల్లో మొత్తం ఇక్కడ మా షాప్ మొత్తం తగలడిపోయింది. 2 లక్షల రూపాయలు క్యాష్ తగలడిపోయింది. షాప్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మా 2 వెహికల్స్ ఉన్నాయి, స్ప్లెండర్, యాక్టివా, 2 తగలడిపోయినాయి. ఇక్కడ హారతికి వెళ్ళిన వాళ్ళు పార్క్ చేసుకున్న వెహికల్స్ తగలడిపోయినాయి. 4 పోలీస్ వ్యాన్లు, ఒక ఆటో తగలడిపోయింది. మా అదృష్టం కొద్దీ ఏంటంటే మేము ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం. ఆ జీవనోపాధి కోల్పోయి ఈ రోజున రోడ్డు మీద ఉన్నాం. మా పరిస్థితి ఈ అధికారులు, ప్రభుత్వం కొంచెం తగిన చర్యలు తీసుకుని మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా. మీ దాంట్లో ఎవరెవరు గాయపడ్డారు? నాన్నగారు గాయపడ్డారండి. ఆయన ప్రస్తుతానికి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. మేము ఇంత జరిగినా కూడా ఇక్కడ 2 పోలీస్ వెహికల్స్ కాపాడాం సార్. మేము ఇక్కడ ఇంతమంది జనాన్ని రానివ్వకుండా చూసాం. బ్యారిగేడ్స్ అన్ని అడ్డుపడ్డాం. ఆయనకి బ్లడ్ అది వస్తున్నా సరే ఆయన్ని ముందు, ఆయన ప్రాణాలకన్నా కూడా ముందు భక్తుల ప్రాణాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ కాపాడు. కావాలంటే మీరు అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది. ఆ సీసీ ఫుటేజ్లో కూడా మొత్తం అంతా రికార్డ్ అయ్యి ఉన్నది. మేము రాత్రి ఇక్కడ జరిగిన స్పాట్ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. ఇక్కడ ఫైర్ మా షాప్లో నుంచి రాలేదు, ఆ పక్కన ఉన్న ఖాళీ షాపుల్లో నుంచి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి చూసినట్లయితే ఈ ప్రమాదంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గాయపడటం జరిగింది. ఈ షాప్ నిర్వాహకులు అందరూ కూడా ముగ్గురు, తండ్రి, 2 పిల్లలు కూడా ఈ ఘటనలో గాయపడినట్టుగా చెప్తున్నారు. అయితే చిన్న కుమారుడికి ఏమవ్వకపోయినా కాబట్టి తండ్రికి మట్టికి చాలా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. అయితే పోలీసుల నిర్ధారణలోని ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందా, లేకపోతే బ్లీచింగ్ గొడవలోని వచ్చిన మంటల కారణంగా ఇది ఏర్పడింది అనే దాని మీద ఇంకా పోలీసు విచారణ కొనసాగుతున్నది. అయితే క్లూజ్ ఇప్పుడు వరకు వచ్చిన నిర్ధారణ మేరకు, ప్రాథమిక విచారణ మేరకు ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. పవర్ టు స్టూడియో.